తమిళ్ తో పాటు తెలుగులో కూడా డీసెంట్ మార్కెట్ సొంతం చేసుకున్న హీరోలలో ఒకరైన విశాల్ నటించిన రీసెంట్ మూవీస్ లో పెద్దగా ఇంపాక్ట్ ను చూపించిన సినిమాలు లేదు. అందులో ఎంతో కొంత మార్క్ ఆంటోనీ సినిమాతో మంచి విజయం అందుకున్న తర్వాత టైంలో చేసిన సినిమాలు కూడా తీవ్రంగా నిరాశపరిచే రిజల్ట్ నే సొంతం చేసుకుంటూ వచ్చాయి. ఇలాంటి టైంలో విశాల్ తన డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ మకుటం వరల్డ్ వైడ్ గా ఆగస్టు 15 వీకెండ్ లో రిలీజ్ అవ్వగా మొదటి ఆటకే సినిమాకు ఓ రేంజ్ లో నెగటివ్ టాక్ సొంతమైంది. ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా కలెక్షన్ల పరంగా కూడా అత్యంత దారుణంగా నిరాశపరిచిందనే చెప్పాలి. పోటీలో ఇతర సినిమాలు ర్యాంపేజ్లను చూపించడంతో ఆడియన్స్ ఈ సినిమాను అసలు ఏ మాత్రం ఆప్షన్స్ లో కూడా పెట్టుకోలేదనే చెప్పాలి. మొదటి రోజున బాక్సాఫీస్ దగ్గర ఏ మాత్రం హోల్డ్ ను చూపించలేకపోయిన ఈ సినిమా తొలి రోజు ఓవరాల్ గా ఇండియా మొత్తం మీద 90 లక్షల లోపు గ్రాస్ ను మాత్రమే వసూలు చేసింది. ఆఫ్లైన్ టికెట్ సేల్ తో కలుపుకొని కోటిలోపై గ్రాస్ మార్క్ ను అందుకునే అవకాశం ఉందని అంచనా వేయవచ్చు. ఇక తెలుగు రాష్ట్రాలలో లిమిటెడ్ థియేటర్స్ లోనే రిలీజ్ అవ్వగా 35 లక్షల లోపు గ్రాస్ మార్క్ ను ఈ సినిమా దక్కించుకుంది. తమిళనాడులో ఏ మాత్రం ఇంపాక్ట్ ను చూపించలేకపోయింది ఈ సినిమా. వరల్డ్ వైడ్ గా 1,10 లక్షల రేంజ్ కు అటు ఇటుగానే గ్రాస్ అందుకున్నట్లు సమాచారం. బడ్జెట్ పరంగా భారీ బడ్జెట్ తోనే సినిమా తెరకెక్కగా తొలి రోజే డిజాస్ట్రస్ రిజల్ట్ ను కన్ఫర్మ్ చేసుకుందనే చెప్పాలి. ఇక వీకెండ్ మొత్తం మీద సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి గ్రోత్ ను ఏమైనా చూపించగలుగుతుందో లేదో చూడాలి ఇప్పుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.